మీకు లాటరీ తగిలింది అని ఒక మెసేజ్ పంపిస్తారు. ఓటీపీ షేర్ చేయమని. తర్వాత మన బ్యాంక్లో ఉన్న మనీ అంతా కొట్టేస్తారనమాట, లూట్ చేసేస్తారు. హాయ్ అండి, వెల్కమ్ టు డిజిటల్ మార్గం. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఛానల్ గురించి ఇంట్రడక్షన్ అనమాట. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలోని. అసలు ఈ ఛానల్ ఎందుకు పెట్టాము, ఈ ఛానల్లో ఎలాంటి కంటెంట్ అనేది రాబోతుంది, ఇలాంటి వీడియోస్ మనం పోస్ట్ చేస్తున్నాం, డిజిటల్ మార్గం అనే నేమ్ ఎందుకు పెట్టాము. సో అందుకే వీడియోని పూర్తి వరకు చూడండి. అలాగే మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా మీరు సజెషన్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు అనమాట. పోస్ట్ చేస్తే నేను దాన్ని ప్రతి కామెంట్ నేను చూస్తాను, చదువుతాను, దానికి రిప్లై కూడా ఇస్తాను. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. అంటే మనం ఇప్పుడంతా ఎక్కడున్నాం, డిజిటల్ వరల్డ్లో ఉన్నాం. అవునా కాదు? డిజిటల్ వరల్డ్లో ఉన్నాం. సో ఈ డిజిటల్ వరల్డ్లో ఏం జరుగుతుందంటే ప్రతీదీ టెక్నాలజీ మీద బేస్ చేసుకునే ఉంటుంది. టెక్నాలజీ మీద బేస్ అయ్యే ఉంటుంది. అవునా కాదు? ఎగ్జాంపుల్ జాబ్స్ కానీ, పేమెంట్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏమైనా మనీ ట్రాన్స్ఫర్, లోన్స్ కానీ, ఒక అకౌంట్ క్రియేట్ చేయాలన్నా సరే, ఎవ్రీథింగ్. తర్వాత కమ్యూనికేషన్ అనుకో. కమ్యూనికేషన్ అంటే ఏంటి? మనం ఇప్పుడు ఏదైనా ఒక కాల్ మాట్లాడాలన్నా, వీడియో కాల్ కానీ, వీడియో, ఆడియో, ఎనీథింగ్. లేకపోతే మీటింగ్స్ కానీ, ఆన్లైన్ క్లాసెస్, టీచింగ్, దీంట్లో కూడా ఆన్లైన్ క్లాసెస్, వాటెవర్ ఇట్, అన్నీ కమ్యూనికేషన్. అంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా మనం అనుకోవచ్చు. ఎడ్యుకేషన్. తర్వాత డిజిటల్ మార్కెటింగ్, ఇప్పుడు యాడ్స్ కానీ ఏమైనా. ఇప్పుడు ఇంతకుముందు టీవీస్, రేడియోస్లో ఉండేవి. ఇప్పుడు దాంతోపాటు ఫేస్బుక్లోని గూగుల్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్. అండ్ తర్వాత ఆన్లైన్ సర్వీసెస్. ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్ సర్వీసే. షాపింగ్ నుంచి మెడిసిన్. అంతేకాదు, లైక్ ఇప్పుడు ఆధార్ కార్డు కావాలన్నా, గవర్నమెంట్ రిలేటెడ్, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఎవ్రీథింగ్. ఈవెన్ క్యాబ్ బుక్ చేసుకోవాలి, ఫుడ్ ఆర్డర్, ఇవన్నీ ఆన్లైన్ సర్వీసెస్. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవెన్ నైట్, హోల్ డే, స్లీపింగ్ వరకు అన్నమాట, అంతా మనకి ఈ డిజిటల్ వరల్డ్లోనే మనం. మరి ఈ డిజిటల్ వరల్డ్లోని మనం రాణించాలనుకుంటే మనకేమన్నా డిజిటల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అంటే టెక్నాలజీ రిలేటెడ్గా కొంత నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. అప్పుడే మనం ప్రతి విషయాల్లో, ఇంతకుముందు మనం మాట్లాడేటప్పుడు ఎలా ఉండేది, అందరూ అంత పేపర్ వర్క్. అప్పుడు ఏంటి, రాయడం, చదవడం, ఏదైనా ఫామ్ ఇస్తే ఫామ్ ఫిల్ చేయడం, ఎవరికైనా లెటర్ కావాలంటే లెటర్ రాయడం, ఇలాంటివి అప్పుడు నేర్చుకున్నాను. ఎందుకంటే అప్పుడు కమ్యూనికేషన్ అనేది అలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది? అదే వేలో ప్రతిదీ డిజిటల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు లెటర్ రాసిన, ఇప్పుడు ఫామ్ ఫిలప్ చేయాలంటే ఆన్లైన్లోనే ఫామ్స్ ఉంటాయి. ఒక జాబ్ కానీ, లేకపోతే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఇచ్చినా సరే, ఎవ్రీథింగ్ అంతా ఆన్లైన్, రైట్? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని, ఏదైనా, రైట్? ఇంకా అంతకుముందు లెటర్స్ రాశారు, ఇప్పుడు ఏంటి, ఈమెయిల్స్ అన్నమాట. ఈమెయిల్స్ కానీ, మెసేజెస్ కానీ, ఎవ్రీథింగ్. సో మనం ఈ డిజిటల్ వరల్డ్లో బతకాలి అంటే మనకు ఖచ్చితంగా డిజిటల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈ డిజిటల్ ప్రపంచంలో, డిజిటల్ వరల్డ్లో
నువ్వు నీ గోల్స్ని రీచ్ అవ్వాలి. నీ గోల్ని రీచ్ అవ్వాలి అంటే నీకు ఒక వే కావాలి, ఒక మార్గం కావాలి. ఎందుకంటే ఈ మార్గం లేకపోతే ఈ డిజిటల్ వరల్డ్లో ఉండే ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ డిజిటల్ ప్రాబ్లంలో ఉండే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటాయి. అవి ఎలాంటివి? సైబర్ క్రైమ్స్, మనీ లాస్ అవ్వడం, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇంతకుముందు డబ్బులు ఏవైనా దొంగలాడాలంటే ఏం చేసేవాళ్ళు? ఎక్కడో దారి దోపిడీలాగా వెళ్ళేవాళ్ళని ఆపేసి ఒక కత్తి చూపించి లేకపోతే బెదిరించో ఏం చేసో లాక్కునేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది? సింపుల్గా ఏం చేస్తారు? మీకు లాటరీ తగిలింది అని ఒక మెసేజ్ పంపిస్తారు. లేదా మీ వాళ్ళకే బ్యాంకులో ఉన్న ఏటీఎం కార్డు అనేది బ్లాక్ అయింది, మీరు ఈ లింక్ మీద క్లిక్ చేయండి అని ఒక లింక్ పంపిస్తారు. మన డీటెయిల్స్ అని పంపించుకుంటారు. ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్నీ అడిగి ఓటీపీ షేర్ చేయమని, తర్వాత మన బ్యాంక్లో ఉన్న మనీ అంతా కొట్టేస్తారనమాట, లూట్ చేసేస్తారు. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? అదంతా ఎలా అవుతుంది? డిజిటల్ వరల్డ్లో మనకి ఆ డిజిటల్ నాలెడ్జ్ ఉన్నప్పుడే ఇలాంటి వాటి నుంచి మనం తప్పించుకోగలం కదా. సో ఈ డిజిటల్ వరల్డ్లో ఉన్న ఏదైతే నీ గోల్ రీచ్ అవ్వాలంటే నీకు ఒక మార్గం ఉండాలి. అదే మన డిజిటల్ మార్గం. ఓకే, ఈ డిజిటల్ మార్గంలో నువ్వు చాలా వాటిని బేసిక్ లెవెల్ నుంచి తెలుసుకుంటాం. మనం మొబైల్తోనే మనం సగానికి సగం పనులన్నీ చేసేస్తున్నాం అన్నమాట. అర్థమైనా? ఇది శాంపుల్ మొబైల్ అనుకుంటా. ఈ మొబైల్ యూజ్ చేసుకొని ఎవ్రీథింగ్ మనం వర్క్స్ అనేవి కంప్లీట్ చేస్తాం. అదేదో సినిమాలో ఏదో రాక్షసుడు ప్రాణం చిలకలో ఉందంటారే, అలాగా మన ఇన్ఫర్మేషన్ అంతా మన మొబైల్లో ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, అకౌంట్లో నీ హెల్త్ ఎలా ఉంది, అంత ఎవ్రీథింగ్ అనేది మనకి ఈ మొబైల్లోనే ట్రాక్ అవుతుంది. అలాంటప్పుడు ఈ మొబైల్ యూజ్ చేయడం అనేది ఎంత సెక్యూర్గా ఉండాలి, ఎంత ప్రైవేట్గా ఉండాలి. సో ఇవన్నీ మనం తెలుసుకుంటాం. ఇంకా రియల్ టైం ఎగ్జాంపుల్కి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా దగ్గర ఓల్డ్ మొబైల్ ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు ఆఫర్లో న్యూ మొబైల్ కొన్నాను. ఓకే, ఇది న్యూ మొబైల్, ఇది ఓల్డ్ మొబైల్. సో నా ఓల్డ్ మొబైల్ని మా నాన్నకి ఇచ్చాను, మా డాడీకి ఇచ్చాను. బట్ మా డాడీ ఈ స్మార్ట్ వరల్డ్లో అంత ఐడియా లేదు, హౌ టు యూజ్ అనేది అతనికి తెలియదు. సో ఆయనకి మొబైల్ అయితే ఇచ్చావు, సమ్ బేసిక్ చెప్తావు, డాడీ ఇలా కాల్ చేసి ఇది ప్రెస్ చేయు, ఇది కావాలంటే ఇది ప్రెస్ అంటావు. బట్ దాంట్లో ఉన్న ఎవ్రీథింగ్ ఇప్పుడు ఏదో నువ్వే పంపించావని ఎవరో ఫేక్గా అకౌంట్లో నుంచి ఒక మెసేజ్, లేకపోతే ఫేస్బుక్ ప్రొఫైల్ నుండి ఏదో లింకు, లేకపోతే ఇంకేదో సంథింగ్ ఏదో మెసేజ్ వచ్చి దాని మీద క్లిక్ చేయండి అంటారు. సో ఇలాంటిది మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం చెప్పలేం. ఆయన కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడు. ఎందుకు? నువ్వు నీ వర్క్లో బిజీ ఉంటావు కాబట్టి దానికి ఆయన డిస్టర్బ్ చేసి నిన్ను ఇబ్బంది పడడం ఇష్టం లేక అక్కడికి ఆగిపోతాడు, రైట్? సో రేపొద్దున్న నిన్ను కాల్ చేయాలన్నా ఆయన ప్రతిసారి మర్చిపోవడం, లేకపోతే ఇంకేదో జరుగుతుంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మన డిజిటల్ మార్గం ఏం చేస్తామంటే ఇలాంటి వారికి, అలాగే రాబోయే న్యూ జనరేషన్కి, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఎవరైతే ఈ నాలెడ్జ్ తెలుసుకోవడంలో కొంచెం వెనకబడి ఉన్నారు, అలాంటి వాళ్ళకి అందరికీ డిజిటల్ వరల్డ్లోకి మనం ఈ మార్గం ఛానల్ ద్వారా లైఫ్ని లీడ్ చేయడానికి మనం ట్రై చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఎవరైనా ఒక మొబైల్ కొనుక్కున్నా సరే మన ఛానల్ చూస్తే అందులో ప్రతి యాప్ గురించి మనం క్లియర్గా ఇస్తాం. దాన్ని ఎలా వాడాలి, ఏం చేయాలి, దానివల్ల యూసేజ్ ఏంటి, రిస్క్ ఏంటి, ఇవన్నీ మనం చెప్తాం అన్నమాట. మన ఛానల్ అనేది
ఎవరి మీద బేస్ అయి ఉంటుంది అంటే కొంతమందికి ఏదైనా ఒక యాప్ గురించి తెలుసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా డాడీ ఉన్నారు, ఏదో మూవీ చూడాలి, యూట్యూబ్ కానీ లేదా ఇప్పుడు వచ్చిన హాట్స్టార్, జియో టీవీ, ఈ యాప్స్ అసలు ఎలా యూజ్ చేయాలి, హౌ టు యూజ్ అనేది మనకు తెలియదు. ఓకే, సో మన చెప్పే ట్యూటోరియల్స్ కానీ వీడియోస్ కానీ దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఐడియా వచ్చింది అనమాట, ఎలా యూజ్ చేయాలి, అసలు ఏమేమి టచ్ చేయాలి, ఇక్కడ అసలు నెంబర్స్, మొబైల్ నెంబర్ అడుగుతున్నారు కదా, అసలు ఇవ్వచ్చా లేదా, క్రెడెన్షియల్స్ ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేయొచ్చా, ఇలాంటివన్నీ మనం వాళ్ళకి నేర్పిస్తాం. కొంతమంది వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు కిడ్స్, వాళ్ళ పేరెంట్స్కి తెలియకపోవచ్చు అంతగా, వాళ్ళు కష్టపడి చదివించి అబ్రాడ్ ఎక్కడికో పంపిస్తారు. సో వాళ్ళతో వీళ్ళు కమ్యూనికేట్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళు వీళ్ళతో నేర్పించడానికి ఇక్కడ పేరెంట్స్ ఇండియాలో ఉంటారు, వాళ్ళకి ఎలా యూజ్ చేయాలో తెలియదు, వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు. సో అలాంటి వారికి కూడా ఇది మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. ఈ యాప్స్ యూజ్ చేసుకొని వాళ్ళని ఎలా కమ్యూనికేట్ అవుతారు, ఎక్కడి నుంచి ఇక్కడికి చెప్పాలన్నా పక్కన ఉన్నప్పుడు చెప్పడం. ఇప్పుడు ఆ యాప్స్ వెళ్ళి ప్లే స్టోర్లోకి వెళ్ళండి డాడీ, అది ఇన్స్టాల్ చేసుకోండి అవి అంటే వాళ్ళకి అంత ఐడియా ఉండదు, రైట్. సో అలాంటి అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది మనం ఈ డిజిటల్ ఏదైతే మనకుందో ఈ డిజిటల్ మార్గం ఛానల్ ద్వారా మనం షేర్ చేయబోతున్నాం, నాలెడ్జ్ అనేది షేర్ చేయబోతున్నాం. సో డిజిటల్ మార్గం ఛానల్ ఏంటి, అసలు దాని ఉద్దేశం ఏంటి, అసలు ఎలాంటి వీడియోస్ షేర్ చేయబోతుంది, ఎలాంటి కంటెంట్ రాబోతున్నది అని ఒక ఐడియా వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే, ఏదైతే ఉందో మీకు నిజంగా నచ్చినట్టు అనిపిస్తే మన ఛానల్ని ఏం చేయాలి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్, దాన్ని నోటిఫికేషన్లు ఆన్ చేసుకొని ఉంచుకోండి. నోటిఫికేషన్లో మనకి బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఆన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మంచి వీడియోస్ అనేవి మీకు పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది అన్నమాట. కొంతమంది చూడండి, ఒక సేల్ రాగానే షేర్ చేస్తారనమాట మెసేజ్. ఓకే, మెసేజ్ ఈ వాట్సాప్ గ్రూప్స్లో వస్తూ ఉంటాయి, లింక్ క్లిక్ చేయండి 200 రూపీస్ మీకు రీఛార్జ్ అవుద్ది, లేకపోతే మన పిఎం మోదీ వచ్చి బర్త్డే గిఫ్ట్ ఏమో అని, ఆ తర్వాత ఇండిపెండెన్స్ డే అని, ఇవంతా ఆఫర్ అని, ఇవన్నీ చేసి చాలామంది అవి నమ్మి దాంట్లో అయిపోయి మనీ అనేది లాస్ అవుతుంటారు, అర్థమైందా? సో ఇవన్నీ మనం ఇలాంటి అందరినీ మనం అవాయిడ్ చేసుకొని అసలు ఫ్యాక్ట్ ఏంటి, అది ఎంతవరకు కరెక్ట్, ఇలాంటివన్నీ మనం నేర్చుకో. ఇలాంటివి అసలు ఏం చేయాలి, ఇలాంటి మెసేజ్ని ఏం చేయాలి, లేకపోతే ఎవరో మిమ్మల్ని ఫ్రాడ్, ఇప్పుడు కొన్ని చాలా దగ్గరలో హనీ ట్రాప్ ఇలాంటివి జరగడం చాలా ఉన్నాయి. సో అవన్నీ మనం అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ అనేది మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు మీరు వీడియో చూశారు, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో నేను మీకు మొబైల్ ఏంటి దాంట్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి, దేన్ని బేస్ చేసుకొని మనం ఎలాంటి మొబైల్ తీసుకోవాలి, ఎలాంటి మొబైల్ ఎలాంటి వరకు సూటబుల్ అవుతుంది, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేసుకొని అందరికీ అర్థమయ్యే వేలో మనం నెక్స్ట్ వీడియో చేస్తున్నాను. అది మీరు మిస్ అవ్వద్దు. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.